ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. నరదిష్టన్న నరఘోషన్న రెండు ఒకటే అంటారా? నరదృష్టి నరఘోష రెండు ఒకటే తల్లి. కానీ మనిషి మంత్రానికి శుద్రానికి గురైపోయి మనిషిలో ఉండవలసిన జీవకళ చచ్చిపోయి మన మీద ఎవరైతే ద్వేషంతో ఉన్నారో వాళ్ళ మీద ప్రయోగం చేయించడానికి ఏది మోస్ట్ డేంజర్ అంటారు దీన్ని? వాస్తవంతో అన్నిటికంటే గురుగారు, ఇప్పుడు క్షుద్ర పూజలకి దేవుడు కూడా కొన్నిసార్లు లొంగుతాడు అంటారు కదా, వాస్తవం అంటారు? వాస్తవమా? వాటికి సంబంధించిన మంత్రాన్ని ఎవరైతే బలమైన దిగ్బంధన చేసి అమ్మవారిని ఆపగలుగుతారో, ఇందులో మోస్ట్ డేంజర్ అమావాస్య అంటారు కదా గురుగారు? వాస్తవానికి మోస్ట్ డేంజర్ అమావాస్య కంటే ఇంకో గడి కూడా ఉంది. అలాగ వశీకరణకు బానిసైన మనిషి. గురుగారు, ఇప్పుడు క్షుద్ర పూజలు కానీ చేతబడి కానీ వశీకరణ కానీ చేసేవాళ్ళు ఎలాంటి పర్సన్స్ ని సెలెక్ట్ చేసుకుంటారంటారు? వాస్తవానికైతే ఇలాంటి దానికి ఎక్కువగా అనేది ఇప్పుడు చేతబడి జరిగితే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉంటాయంటారు? చేతబడి వల్ల అది ఊసరెళ్ళి 4 రకాలు ఎలాగ ఏ రంగు మీదకి పోతే ఆ రంగు మీదకి మారిపోద్దో, వీళ్ళకి చేతబడి చేశారు, వశీకరణ చేశారు అని మీకు ఎలా తెలుస్తుంది అంటారు? అలాంటి చెడు పూజ అనేది చాలా ప్రమాదకరమైనది. సమస్త సమస్యలకి మనం దగ్గర ఖచ్చితంగా పరిష్కారం ఉంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఎస్ సీతారామరాజు కోయ గురూజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఇప్పుడు నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంది అంటారు కదా, అసలు ఉంటే వాటి లక్షణాలు ఎలా ఉంటాయంటారు? వాస్తవానికైతే తల్లి, నరదృష్టి ప్రభావం అనేది మనిషి మీద నరదృష్టి ప్రభావం పడింది అని అంటే ఎదుటి మనిషి కొన్ని విధాలుగా మనశ్శాంతి లేకోకుండా, చేసే పనిలో ఎదుగుదల లేకోకుండా, అతనికి కొన్ని విధాలుగా నడవడి అనేది కొన్ని ఆగిపోయి మనసు ప్రశాంతంగా లేకోకుండా కొన్ని ఇబ్బందులకు పాలవుతూ ఉంటాడు. వాస్తవానికైతే నరకన్ను పడితే నల్లరాయి కూడా బద్దలవుతుంది అన్నట్టు ప్రతి మనిషి వెనకట కాలంలో ఇప్పటికైనా మనం పంచపక్ష పరవన్నాలు భోంచేస్తూ కొంతమంది భోజనానికి కొంత నరదృష్టి కళ్ళవాడు చూస్తే ఆ మనిషికి కడుపు నొప్పి లేవటం కానీ, బాధ పెట్టడం కానీ, మనసుకి ఇబ్బంది కలగటం కానీ, అతను వామిటింగ్ చేసుకోవటం కానీ, విరోచనాలు పెట్టడం కానీ, ఈ నర ప్రభావం వల్ల కొంతమంది మనసులు నానా విధాలుగా అవస్థ పడుతూ ఉంటారు. నరదృష్టి ప్రభావంతో కొన్ని రకాలుగా మనుషులు ఇబ్బందులు పాలయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లక్ష్మిలో అశాంతి కలగటం, మనశ్శాంతి లేకపోవటం, చేసే పనిలో అభివృద్ధి లేకపోవటం, కొన్ని అటంకులు జరగటం, ఆ నరదృష్టి ప్రభావం వల్ల మనిషి చాలాగా మానసికంగా కుంగిపోతూ ఉంటాడన్నమాట. అలాంటి నరదృష్టి ప్రభావం వల్ల మనుషులు చాలా విధాలుగా స్థితిగతులు కూడా కోల్పోతూ ఉంటారు. ఇంట్లో కొన్ని శికాకులు, అశాంతులు, ధన నష్టం, ఇలాంటి సమస్యలు కొన్ని ఎక్కువగా ఉంటుంటాయమ్మా. అంటే ఈ నరదిష్టి వల్ల ఎంత సంపాదిస్తున్నా అసలు అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు అంటారు, నిజమేనంటారు? నరదృష్టి ప్రభావం వల్ల అప్పుల్లో కూరకపోవటం కాక లక్ష్మీ ఫలం అనేది ఉండదు, ధనలాభం అనేది మనిషికి జరగదు. మట్టి ఏది చేసినా గానీ, బంగారం పట్టుకున్నా గానీ భస్వం అయిపోతూ ఉంటది. క్షణము తీరుకుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. మనసులలో నిలకట లేని పనులు, ప్రశాంతత లేని పనులు, అశాంతికి గురి కావటం, ఇలాంటి కొన్ని పనుల వల్ల మనుషులు అనేది ఇబ్బందుల పాలవుతూ ఉంటారమ్మా. అసలు గురువు గారు, మరి నరదిష్టన్న నరఘోషన్న రెండు ఒకటే అంటారా? నరదృష్టి నరఘోష రెండు ఒకటే తల్లి. కానీ నరఘోష నరదృష్టికి అనేది నరదృష్టి వేరు, ఘోష వేరు. దృష్టి అని అంటే మనిషిని ఆకర్షింపబడటం, ఘోష అంటే ఒక మనిషి మీద ఏడవటం, ఆ మనుషులు ఎదగకోకుండా కొన్ని లేనిపోయిన విషయాలు చేయటం, కొన్ని చెడు ప్రభావాలకు గురి చేయటం, మనసులు ప్రశాంతంగా లేకోకుండా వాళ్ళని ఇబ్బంది కలిగించటం, కొన్ని పూజలు చేపించి అశాంతికి గురి చేయటం, వాటి వల్ల మనసులు ఇబ్బందుల పాలయ్యి ప్రశాంతత అనేది కోల్పోతూ ఉంటారమ్మా.
అంటే మీరు ఇప్పుడు పూజలు చేయించి అన్నారు కదా, అవును. అది చేతబడి చేయడం అంటారా? అసలు చేతబడి చేస్తే అసలు వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? వాస్తవానికైతే తల్లి శుద్ర పూజ వల్ల చాలా మంది ఇప్పటికి నష్టపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. శుద్రం అనేది మనిషిని ఎదగనియదు. ఓకే. మన ఆరోగ్యంలో అన్ని విధాలుగా అశాంతిగా గురవుతాడు. మనశ్శాంతి అనేది లేకోకుండా అవుతుంది. అతనికి అటంకులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అనుకున్న పనులు రీచ్ కాలేడు. కొన్ని విధాలుగా ఇంట్లో అనారోగ్య సమస్యలు, ఎన్ని విధాలుగా ముందుకు పోవాలనుకున్నా, ఎంత బిజినెస్ డెవలప్ చేయాలనుకున్నా ముందుకు పోలేడు. ధన నష్ట ప్రభావం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మనిషి ఎక్కడికి పోయినా కానీ, స్నేహంలో కానీ, బంధువులలో కానీ కొన్ని అశాంతులే గురవుతూ ఉంటాయి. అటంకులకి ఎక్కువగా గురైపోయి మనిషి మంత్రానికి శుద్రానికి గురైపోయి మనిషిలో ఉండవలసిన జీవకళ చచ్చిపోయి ఆరోగ్య రీతిలో అటంకులు ఏర్పడి అనుకున్న రీతిలో ఇబ్బందులు పాలవుతూ ఉంటాడన్నమాట. అసలు ఈ శుద్ర పూజలు ఎలా చేస్తారంటారు? శుద్ర పూజలు అనేది మనుషులు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. కొంతమంది నిమ్మకాయల ద్వారాగా చేస్తుంటారు, కొంతమంది కోళ్ళ ద్వారాగా చేస్తుంటారు, కొంతమంది ముగ్గు ద్వారాగా చేస్తూ ఉంటారు, కొంతమంది ఫోటోను బట్టి చేస్తూ ఉంటారు, కొంతమంది పేర్లు బట్టి చేస్తూ ఉంటారు, కొంతమంది అరికాలు మట్టి బట్టి చేస్తూ ఉంటారు, కొంతమంది ఫోటోను బట్టి చేస్తూ ఉంటారు. ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు చేసే విధానాన్ని బట్టి మనుషులు సమస్యలకు గురైపోయి ప్రశాంతత లేకోకుండా అన్ని విధాలుగా మానసికమైన దెబ్బకి ఇబ్బందులు పాలవుతూ వాళ్ళు ఎదగలేకోకుండా అలాంటి ఇబ్బందులు పడుతూ చాలా మంది నష్టపోతూ ఉన్నారు భక్తులు. అలాంటి భక్తులు ఎందువల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అని అంటే, ఏం చేయాలో తెలియక, మనశ్శాంతి లేక, ఎటుపోతే ఏమవుతుందో అని అశాంతికి గురైపోయి చాలా రకాలుగా కొన్ని దుక్కులు చూయించుకొని ఇబ్బందులు పాలవుతూ మానసికమైన ఒత్తిడికి గురయ్యి అలాంటి ఇబ్బందులు అయ్యి డబ్బు పోగొట్టుకొని ఇబ్బందులు పడే ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరకు సంప్రదిస్తే వాళ్ళల్లో ఉండవలసిన చెడు సమస్య కానీ, మంత్రానికి సంబంధించిందే కానీ, శుద్రానికి సంబంధించిందే కానీ, దృష్టికి సంబంధించిందే కానీ, వాళ్ళకి ఎలాంటి అశాంతికి గురయ్యారు, వాళ్ళని ఏం చేస్తే బాగుపడతారు అనేది మనం గమనించి తమలపాకులు అంజన వేసి వాళ్ళ జీవిత చక్రంలో ఎలాంటి అటంకులు ఉన్నాయి, వాళ్ళు జన్మించిన కాడి నుంచి ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రీతిగా మనిషి నడుస్తూ ఉంటాడు. చిన్నప్పుడు చిన్న చిలిపి వేషాలతోని, వ్యక్త వయసులో ఆవేశంతోని, ఆరాటంతోని మనిషి నడిచే వయసు వచ్చే వరకు, సాధించే వయసు వచ్చే వరకు అతను ఏది సాధించలేకోకుండా దిగజారిపోయి ఏది చేయాలో అర్థం కాకోకుండా, కొంత కష్టపడ్డ ఎదగకోకోకుండా ఇలాంటి దుష్ట ప్రభావాలకి ఇబ్బందులు పడుతూ ఇలాగ సమస్యలు పడే వాళ్ళని మనం అనుకూల దిశలో నడిపించి వాళ్ళ జీవితానికి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఏ దారిలో పోతే బాగుంటుంది, ఏ నడవడి చేస్తే బాగుంటుంది అనేది మనం అంజన వేసి, భూగర్భ అంజన వేసి వాళ్ళలో ఉండవలసిన లోతుపాతులు గమనించి వాళ్ళ జీవితాలకి నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది నాన్న, ఈ దారిలో నడిస్తే నీకు మంచి జీవితం ఉంటుంది, ఇలాంటి అశాంతులకు గురయ్యావు, ఇలాంటి దోషాలు ఉన్నాయనేది మనం గమనించి వాళ్ళ జీవితాన్ని ఒక మంచి మార్గంలో మనం ఏర్పాటు చేసి నడిపించవచ్చు తల్లి. అసలు గురువుగారు, ఈ నరదిష్టి ఇవన్నీ ఈ శుద్ర పూజలు చేసే వాళ్ళు ఎలా ఉంటారంటారు? వాస్తవానికి అయితే ప్రతి ఒక్క వారు చేసే వాళ్ళు అంతా మనుషులే. వాళ్ళు చేసే వాళ్ళు వాళ్ళకి ఏరే రకంగా ఏరే గెటప్పులు ఏముండవు, వాళ్ళు ఏరే విషయాలలో ఏముండవు. మంత్రం అనేది చాలా సిద్ధయింది. మంత్రంతో చేసే మనుషులు కొంతమంది ఉన్నారు, తంత్రంతో చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, యంత్రంతో చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, శుద్రంతో చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, తాంత్రికంతో చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక్కొక్క రీతి, ఒక్కొక్క విద్య, ఒక్కొక్క విధానం. అర్థమైందా తల్లి? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విద్య వర్తిస్తుంది. కొంతమంది నేర్చుకుంటారు, అవపోషణ పడతారు, ఇజ్జలు చేసుకోవాలి, ఒకళ్ళని చెడగొట్టాలి, ఒకళ్ళని భంగం చేయాలని చెప్పి కొంతమంది దగ్గరున్నోళ్ళు కానీ, దాపున్నోళ్ళు కానీ, బంధువులలో కానీ, దూరపులలో కానీ మన మీద ఎవరైతే ద్వేషంతో ఉన్నారో వాళ్ళ మీద ప్రయోగం చేయించడానికి కొంతమంది ఇలా తయారయ్యారన్నమాట. అలాగ తయారయ్యి ఒక శత్రువుతోనే, ఒక మనుషులతో శత్రుత్వం పెంచుకొని వాళ్ళల్లో నష్టం పరచాలని చెప్పి ద్వేషం పెంచుకొని వాళ్ళ మీద అసూయ సూపుతోని వాళ్ళ కుటుంబం భంగం చేయాలి, వాళ్ళ ఎదగనివ్వకూడదు, వాళ్ళని మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకి అన్ని విధాలుగా నష్టపరచాలని ఇలాగ కొంతమంది చేస్తూ వాళ్ళ కుటుంబాలలో భంగం చేస్తూ ఉంటారన్నమాట. అలాంటి బాధలకు గురైపోయే ప్రతి ఒక్కరు ఎవరైనా వాళ్ళకు సమస్య లేకోకుండా మనం అన్ని విధాలుగా వాళ్ళ సమస్య ఏంటో ముందు తెలుసుకోవాలి. వాళ్ళు ఎలాంటి దానికి గురయ్యారు, ఏ సమస్యకు గురయ్యారో మనం తెలుసుకొని వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని మనం అందించి వాళ్ళ జీవితాలు బాగుండే విధంగా
వాళ్ళ ఆరోగ్య స్థితి బాగుండేటట్టుగా, వాళ్ళ బిజినెస్ మంచిగా నడిచేటట్టుగా, వాళ్ళు చేసే పనులు అభివృద్ధి అయ్యేటట్టుగా, జాబర్లే కానీ ఈ సంస్థలో ఏ సంస్థ వరకు ఏ సంస్థకు ఉన్నా కానీ వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగిందో అనేది మనం గమనించి వాళ్ళ సమస్యకి మనం చక్కటి పరిష్కారాన్ని అందించవచ్చు తల్లి. గురుగారు మీరు ఇప్పుడు అన్నారు కదా, మంత్రంతో ఒకరు, తంత్రంతో ఒకరు, యాంత్రాంగంతో ఒకరు అని. ఏది మోస్ట్ డేంజర్ అంటారు దీన్ని? వాస్తవంతో అన్నిటికంటే శుద్రం డేంజర్. శుద్రం మింద ఈ యంత్రం కంటే, తంత్రం కంటే, మంత్రం కంటే శుద్రం ప్రమాదం. శుద్రం అనేది మనిషిని అవలేలుగా పడేస్తుంది. ఓకే. దానివల్ల మనుషులు చాలా మంది కోల్పోయి ఉంటారు. మీద చాలా మందికి చాలా రకాలుగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ శుద్ర పూజల వల్ల కొన్ని విధాలుగా మనుషులు అన్ని రకాలుగా దిగజారిపోయి మానసికమైన ఒత్తిడికి గురైపోయి ఆ శుద్ర పూజల వల్ల మనుషులు మనసు లెక్క లేకోకుండా అన్ని విధాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారన్నమాట. శుద్రం అంటే దేంతో చేస్తారు? శుద్రం అనేది అది దానికి సంబంధించిన తంత్రముతో కూడుకున్నది శుద్రం. ఈ శుద్ర పూజ అనేది కొన్ని విధాలుగా కొన్ని బొమ్మలతోని, మనిషి వెంట్రుకలతోని వీటి చెడుగా ఆలోచించి వాటికి సంబంధించిన దాంతో ప్రయోగిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు మనిషి వెంట్రుకలు, అలాగే బొమ్మలు, అంటే మనకు సంబంధించిన వస్తువులతో, గోర్లతో కానీ వస్త్రాలతో కానీ చేస్తారు. ఇవన్నీ నిజమే అంటారు? వాస్తవానికి ఇది ఉన్నాయి తల్లి. వాటికి సంబంధించిన వాళ్ళు చేసే వాళ్ళు వాటికే ఉంటారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాటి వల్లనే ఇలాగ నష్టపోతూ ఉన్నారు కొంతమంది భక్తులు. మీద వాటి వల్లనే చాలా హింసలు పడుతూ ఉంటారు కొంతమంది జనాలు. ఇలాగ ఇబ్బందులు పడే వాళ్ళే మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇలాగ సమస్య ఉంది స్వామి, మేము ఇబ్బంది పడుతున్నాం అంటే వాళ్ళకి ఆ సమస్య నుంచి దూరం చేసి అలాంటి ఇబ్బందులు లేకోకుండా, అలాంటి శుద్రానికి గురి కాకోకుండా, ఇలాంటి చెడుకి ఇబ్బంది కాకోకుండా వాళ్ళని మంచి దారిలో పెట్టి వాళ్ళ జీవితాలు కుదురు పడేటట్టుగా, వాళ్ళ జీవితానికి మంచి మార్గం దొరికేటట్టుగా వాళ్ళు ఇలా చేస్తే బాగుండదు నాన్న, ఈ పూజ చేసుకోండి, ఈ దైవాన్ని నమ్ముకోండి, ఈ దారిలోకి పోండి, ఈ దైవ పూజ చేస్తే మీకు ఫలితం ఉంటుంది, ఈ శుద్ర పూజకి ఇట్లా ఉంది మీ మీద, ఒకవేళ లేకోకుండా ఉంటే లేదు నాయన మీరు బాగానే ఉన్నారు, ఇలా డేట్ ఉంది, ఇలా మంచి దైవులు వస్తారు, ఇలాగ ముందుకు రాణిస్తారు అని మనం అన్ని విధాలుగా మనం పరిశీలించి వాళ్ళ జీవితానికి ఏ దారి ఉంటే ఆ దారి మనం చేయొచ్చు. గురుగారు ఇప్పుడు శుద్ర పూజలకి దేవుడు కూడా కొన్నిసార్లు లొంగుతాడు అంటారు కదా, వాస్తవం అంటారు? వాస్తవమ్మా. మీద కొన్ని శుద్ర సమస్యల వల్ల దైవ శక్తి కూడా కొన్ని కట్టుబడ్డ అవకాశాలు ఉంటాయి. కానీ దైవం ఎక్కువగా బంధించబడదు. దైవం మనం చేసే దైవే రూపేణా సమస్య తీరిపోతుంది. దైవ రూపంలోనే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంది. మీద శుద్రం అనేది ఒక చిన్న పార్ట్. ఒక మనిషిని ఆకట్టి ఇబ్బంది పెట్టే పార్టే శుద్రం. మీద ఆ శుద్రము నుంచి మనిషిని కొన్ని విధాలుగా బయటపడేయాలంటే ఆ పరమాత్ముడే, ఆ అమ్మవారు ఆది పరాశక్తి, ఆ పరమేశ్వరుడు ద్వారాగానే కొన్ని చేసిన మంత్రబంధనల వల్ల కొన్ని నడవడి చేసే దాని వల్ల ఆ శుద్రం కూడా ఇచ్చుకుపోతుంది. అంటే కొన్నిసార్లు అమ్మవారి శక్తి కూడా మనకి వర్కౌట్ అవ్వదు శుద్ర పూజల దగ్గర అంటూ ఉంటారు. వాస్తవం తల్లి. వాటికి సంబంధించిన మంత్రాన్ని ఎవరైతే బలమైన దిగ్బంధన చేసి అమ్మవారిని ఆపగలుగుతారో కొన్ని గడియల వరకే నిలబడి ఉంటుంది. ఆ గడియలలో అవతల వాళ్ళు వాళ్ళ పని కానిచ్చుకుంటారు. ఆ గడియను వాళ్ళ మీద ఎప్పుడైతే ఆ అమ్మవారిని కట్టడి చేసి వాళ్ళకి ఎప్పుడైతే ప్రయోగం చేసి అవతల వాళ్ళని కట్టడి చేస్తారో కొన్ని క్షణాల వరకే అమ్మవారి నిర్బంధంలో ఉంటుంది. తర్వాత అమ్మవారు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇవ్వనివ్వదు. ఎందుకంటే శుద్రం ఒక మనిషి మీద జరిగిందనుకో దైవ సాకారం కూడా అతనికి జరగదు. ఎందుకంటే నువ్వు ఆయన ఎన్ని దైవ పూజలు చేసినా, ఎన్ని సమస్యలు, ఎన్ని విధాలుగా ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని కార్యక్రమాలు తిరిగినా ఇలాంటి దుష్ట సమస్య వల్ల ఇబ్బందులు పడే వాళ్ళు ఏమవుతుంటారంటే మనసుకి ఎన్ని రకాలుగా మనశ్శాంతి వరకు దైవ కార్యం వల్ల మనిషి కొన్ని గ్రహాల నుంచి దూరం పడుతూ ఉంటాడు. ఆ దైవ పూజ వల్లనే కొన్ని రకాలుగా ఆ మనిషిలో మీద పెద్దగా వెళ్ళే గండాన్ని కూడా ఆ దైవమే అలా ఆపుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ మనిషిలో ఉండవలసిన ఆ చెడును ఎప్పుడైతే బయటికి తీసేస్తావో మనిషి సంపూర్ణంగా మనిషి అయిపోతాడు. అతనిలో ఉండవలసిన సమస్య మొత్తం తగ్గుతుంది. మరి ఈ ఒక వ్యక్తికి శుద్ర పూజలు చేయాలంటే మినిమం ఎంత పీరియడ్ ఆఫ్ టైం అంటారు? వాస్తవానికి అయితే తల్లి ఇలాంటి శుద్ర ప్రయోగాలు చేసే వాళ్ళ వల్ల వీటికి సంబంధించిన ఇందాకనే నేను చెప్పాను, తంత్రం, యంత్రం, మంత్రం, శుద్రం, తాంత్రికం మీద వీటిలో ఉండవలసిన సిద్ధి బంధనలు కూడా కొన్ని ఉన్నాయి. హోమంలో కూడా కొన్ని బంధాలు చేయొచ్చు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం ఉంటుంది మీద. దానికి సంబంధించి కొంతమందికి అమావాస్యలు బలంగా ఉంటాయి, కొంతమందికి పౌర్ణమికి బలంగా ఉంటుంది, కొంతమందికి రోజు బై డే మీద చౌతులు కానీ, అష్టమిలు కానీ, నవములు కానీ మీద వీటికి సంబంధించిన ఒక్కొక్క జీవికి ఒక్కొక్క మనిషి నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క రోజు పనిచేస్తుంది. అర్థమైందమ్మా? ఒక్కొక్క మనిషి పుట్టిన టైంలో ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది.
ఒక్కొక్క మనిషిలో ఉండవలసిన దినదిన గండం నూరేళ్ళ ఆయుష్. మనిషిలో ఉండవలసిన ప్రతి ఒక్క మనిషికి కొన్ని కొన్ని అడ్డంకులు, కొన్ని కొన్ని ఇబ్బందులు, మనిషి నడుస్తూనే ఉంటాడు. వాళ్ళ గడియను బట్టి ఆ శుద్రం పనికి వస్తుంది. వాళ్ళ సమయాన్ని బట్టే వాళ్ళకి ప్రయోగం చేయగలుగుతారు. అది ఎప్పుడు పడితే అప్పుడు ప్రయోగం చేయలేరు. దానికి సంబంధించిన ఒక సమయం ఉంటుంది, అతని నక్షత్ర బలం ఉంటుంది, అతని జీవిత బలం ఉంటుంది. ఆ అన్నిటిని అవపోషణ పట్టిన తర్వాతనే వాళ్ళకి ఒక సిద్ధాంతంగా ఒక సిస్టమేటిక్ గా చేస్తారు అన్నమాట. ఇందులో మోస్ట్ డేంజర్ అమావాస్య అంటారు కదా గురువు గారు, అది వాస్తవమేనంటారా? వాస్తవానికి మోస్ట్ డేంజర్ అమావాస్య కంటే ఇంకో గడియ కూడా ఉంది, గ్రహణం. అర్థమైందా తల్లి? అమావాస్య అనేది నెలకు వచ్చేది, గ్రహణం అనేది ఆదివారంలో ఒక అమావాస్యలో వచ్చే గ్రహణం చాలా అది ఏ గ్రహణమైనా ఏ గ్రహణమైనా సరే, సూర్య గ్రహణమైనా చంద్రగ్రహణమైనా ఈ రెండు గ్రహణాలలో జరిగేదే చాలా పెద్దది. అర్థమైందా తల్లి? అమావాస్య కంటే చాలా పెద్ద ప్రమాదకరమైనది గ్రహణం. ఎందుకంటే గ్రహణ కాలంలో ఉండవలసిన కొన్ని దైవ గడియలు కూడా ఆ సమయంలో కొన్ని రకాలుగా కొన్ని నశింపబడి ఉంటాయి అన్నమాట. గ్రహణ కాలంలో దైవ టెంపుల్ అన్ని బంద్ చేసి ఉంటారు. ఎందువల్ల? ఆ గ్రహణ కాలంలో ఆ దైవ కార్యాన్ని కూడా కొన్ని గడియల వరకు ఆపాలి. అలాంటి టైంలో దైవ బంధన కాక కొన్ని రకాలుగా కొద్ది నాగబంధనతోని కొన్ని శక్తులు అనేది కొన్ని సంభవిస్తూ ఉంటాయి సూర్యబంధనలో. అలాంటి గ్రహణ గడియలలో మనిషి చేసే ఏ క్షుద్ర ప్రయోగమైనా, ఏ మంచి ప్రయోగమైనా, ఒక మనిషిని బాగు చేయాలన్నా, ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలన్నా ఆ గ్రహణ కాల టైంలో చాలా దివ్యమైనది అన్నమాట. అర్థమైందా తల్లి? వాటికి సంబంధించిన ఆ గ్రహణ కాలం అనేది ప్రతి ఒక్క దానికి ఉపయోగపడేది గ్రహణ కాల సమస్య. అర్థమైందా తల్లి? ఇప్పుడు అమావాస్య గడియలలో ఆదివారం అమావాస్య అనేది చాలా పెద్దది. అర్థమైందా? ప్రతి నెల వచ్చే అమావాస్యల కంటే ఆదివారం అమావాస్య చాలా దివ్యమైనది. ఆ ఆదివారం అమావాస్య రోజు ఎన్ని విధాలుగైనా కానీ మనిషిని ఆకర్షింపజేయొచ్చు, కొన్ని రకాలుగా బంధంలో పెట్టవచ్చు, కొన్ని రకాలుగా మంచి చేయొచ్చు, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కూడా కాపాడవచ్చు. ఇలాంటి సమయంలో ఉండవలసిన కొన్ని సందర్భాలను బట్టి ఎవరెవరికి ఏది కావాలో కూడా అలాంటి కొన్ని మనం చేసుకుంటూ పోవచ్చు. అంటే దీనికంటూ ప్రత్యేక సమయం ఉంటుందా? ఇందాకనే చెప్పాను కదా తల్లి, ఒక్కొక్క మనిషి గడియను బట్టి ఒక సమస్య, ఒక గడి ఉంటుంది. వాళ్ళ జీవిత చక్రానికి ఏ గడి అనుకూలంగా ఉంటుందో, ఏ నడవడి బాగుంటుంది, అసలు ఆ గడియలో ఇవాళ బుధవారం రోజు ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం చూడొచ్చు. లేదా బేస్తవారం ఆ మనిషికి అది వర్తిస్తుందా లేదా చూడొచ్చు. వాళ్ళ జాతక చక్ర గడియలను బట్టి, వాళ్ళ పేరు మీద, వాళ్ళ మొగ తేజస్సును బట్టి, వాళ్ళ నక్షత్రాన్ని యోగాన్ని బట్టి చూస్తే వాళ్ళకి ఏ గడియ ఉపయోగపడితే ఆ గడియను బట్టి వాళ్ళకి చేస్తేనే మంచి జరుగుతుంది. అర్థమైందా? మనం ఎప్పుడు పడితే అప్పుడు గడియలను కాకుండా మనం పూజ చేసుకుంటూ పోతే దానికి ఫలితం ఉండదు. వాళ్ళకి దివ్యమైన గడియను బట్టి నడిపించాలి. వాళ్ళ నక్షత్ర బలాన్ని బట్టి, దివ్యమైన గడియను బట్టి, వాళ్ళ ముఖ తేజస్సును బట్టి వాళ్ళకి ఏ సమయంలో పూజ కార్యాన్ని మొదలు పెడితే వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు, వాళ్ళ సమస్య తీరిపోతుంది. ఆ గడియలోనే వాళ్ళకి కరెక్ట్ దిశలో నడిపిస్తే వాళ్ళకి ఏ కార్యక్రమం చేసినా కానీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళకి మంచి ఫలితాన్ని ఉంటుంది, వాళ్ళు ఏది చేసినా కానీ కలిసి రావస్తుంది. గురుగారు, ఇప్పుడు కొంతమంది లొంగ తీసుకోవడానికి వశీకరణ చేస్తూ ఉంటారు కదా, అది అవుతుందంటారా? ఖచ్చితంగా. వశీకరణ అనేది స్త్రీ వశీకరణ, జన వశీకరణ, సభా వశీకరణ, మన భర్తని వశీకరణ చేసుకునేది ఉంది, ఒక తల్లి బిడ్డని వశీకరణ చేసుకునేది ఉంది, ఒక అత్త కోడలను వశీకరణ చేసుకోవచ్చు, ఒక ప్రియుడు వశీకరణ చేసుకోవచ్చు, ఒక భార్యని భర్త వశీకరణ చేసుకోవచ్చు, భర్తని భార్య వశీకరణ చేసుకోవచ్చు. వశీకరణలలోనే 10 విధాలు. అర్థమైందా తల్లి? వశీకరణ అంటే ఒకటే కాదు, దాంట్లో 10 విధాలు ఉంటాయి. ఆ 10 విధాలలో ఆ వశీకరణ బంధన వల్ల ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రీతిలో నడుస్తూ ఉంటాడు. కొంతమంది చెడుకు ఇబ్బంది పడుతూ ఉంటారు. నా భర్తను మంచి చేసుకోవాలి, వేరే రకంగా పోతూ ఉన్నాడు, మన మాట వినటం లేదు, మన అదుపులో లేడు, ఆ మనిషిని ఒక మంచి మార్గంలో పెట్టుకోవాలి, మన కుటుంబాన్ని తిప్పుకోవాలి, సంసారాన్ని నడిపించుకునే వాళ్ళకున్న స్త్రీలు వాళ్ళ జీవితాలని భర్తనే మార్చుకోవాలని చూస్తూ ఉంటారు. అది 18 జాతి స్త్రీ.
ఆ పద్మిని జాతి తల్లులు ఎలా ఉంటారు అని అంటే, నా కుటుంబాన్ని బాగు చేసుకుంటే చాలు, నా భర్త కొద్దిగా చెడిపోయినా కానీ ఆ మనిషిని కొన్ని కుదురుగా మార్చుకోవాలి, ఆ మనిషిని కొన్ని రకాలుగా పద్ధతిగా నడిపించుకోవాలి, వాళ్ళ కుటుంబ స్త్రీలను బట్టి మన ఇల్లుని, మన బిడ్డల్ని, మన సంసారాన్ని, భర్త కొన్ని చెడుదారులకు పోయినా కానీ ఆ భర్తని మార్చుకొని నా ఇంటిని నడిపించుకోవాలనుకునేది ఒక పద్మిని జాతి స్త్రీ. అశ్విని జాతి స్త్రీ అంటే, అశ్వం అంటే కొన్ని రకాలుగా మనిషి ఫాస్ట్ గా ఉంటుందన్నమాట. వాళ్ళకి నచ్చిందే నడవడి చేస్తూ ఉంటారు. ఆ తల్లులు కూడా కొన్ని విధాలుగా ఇబ్బందులకు గురవుతూ మనశ్శాంతి లేకోకుండా, కుటుంబ రీత్యా ప్రశాంతంగా లేకోకుండా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట. ఇలాగా కొన్ని ఇబ్బందులు పడే తల్లులు కూడా వాళ్ళను కూడా మనం కుదురు చేయవచ్చు వశీకరణల వల్ల. వాళ్ళకి చేసే దాన్ని బట్టి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. బిడ్డలు కూడా కొంతమంది దారి తప్పుతూ ఉంటారు. బిడ్డల దారి తప్పి వాళ్ళకి మనశ్శాంతి లేకోకుండా, బిడ్డల మాట వినుకోకుండా, చదువులోకి పోకోకుండా, చెడు స్నేహాలు పట్టి మనశ్శాంతి లేకోకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళే భంగం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా మనం వశీకరణ చేసి వాళ్ళ అమ్మ నాన్న మాట వినేటట్టు, వాళ్ళ కుటుంబంలో నడవడి చేసేటట్టు, మంచి విద్యలో ముందుకు పోయేటట్టు, చెడు స్నేహాలు లేకోకుండా వాళ్ళని మనం వశపరచవచ్చు. కొంతమంది కొన్ని రకాలుగా కుటుంబం నుంచి కొన్ని మనశ్శాంతి లేకోకుండా బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కుటుంబంలోనే ఉండరు. వాళ్ళు మొత్తానికి బయటికి వెళ్ళిపోయి అశాంతికి గురైపోయి ఏం చేయాలో తెలియక ఇంటికి రాక కొన్ని మానసికమైన ఇబ్బందులు పాలు చేస్తూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతులకు కాల్చుకుంటూ ఉంటారు. కొన్ని మంది కొంత మనసుకు కలిగిన మనసులైతేనేమో వశీకరణను పెట్టి సరిచేయచ్చు. శుద్రానికి, తంత్రానికి, మంత్రానికి గురైన వాళ్ళని ఏరే రూట్లో నుంచి సరిచేయచ్చు. వశపరచుకునే వాళ్ళని వశపరచవచ్చు. వశీకరణ కాకోకుండా శుద్రానికి ప్రయోగమైన వాళ్ళను కూడా మనం మార్చవచ్చు. వాళ్ళకి ఎలాంటి లోతుపాతులు ఉన్నా వాళ్ళ జీవిత చక్రాలన్నిటిని చక్కదారిలో పెట్టి వాళ్ళకి మంచి మార్గాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకంటూ ఒక జీవితాన్ని మనం సరిచేయొచ్చమ్మా. ఓకే గురుగారు, ఇక్కడ వశీకరణ అన్న చేతబడి అన్న రెండు ఒకటే అంటారా? డిఫరెంట్. వశీకరణ వేరు, చేతబడి వేరు. చేతబడికి సంబంధించింది అది వేరే సబ్జెక్టు. వశీకరణలలో మూలికలతో కూడా ఉంది. మూలికలతో కూడా వశీకరణ చట్టుక్రియలతో కూడా వశపరచవచ్చు. అర్థమైంది తల్లి? దీంట్లో మంత్రం ఉంది. వశీకరణలో మంత్రం ఉంది. విద్యా పోషణ పట్టిన మంత్రాన్ని బట్టి అది 101 జపించి ఆ వశీకరణతో అవతల వాళ్ళని మనం వశపరచవచ్చు. రెండోది, దీంట్లో చిన్న చెట్టు క్రియలు ఉంటాయి. వాటి చెట్టు క్రియల ద్వారా కూడా మనం వశపరచవచ్చు. అది మనకి ఎలా తెలుస్తుంది అంటారు గురుగారు? ఖచ్చితంగా మార్పు వస్తుంది మనిషిలో అనేది. అతను మనం చేసే దాన్ని బట్టి నిత్యం మనకు ఒక మార్పు అనేది ఏర్పడుతూ ఉంటుంది. దానికి ఒక గడియను బట్టి ఆ మనిషిలో మొత్తానికి మార్పు ఏర్పడి ఆ మనిషి మనకు మార్గంలో ఉండి మనం ఏది చెప్తే అది ఆ దారిలో నడుస్తూ ఉంటారు. ఆ మనిషి మనం చెప్పిన ఇంతకు ముందు అతను ఎలా ఉన్నాడు, మనం మొదలు పెట్టిన కాంచి ఎలా ఉన్నాడు అనేది మన కళ్ళకు కనపడుతూనే ఉంటుందమ్మా. అసలు వశీకరణ చేసిన వాళ్ళు ఒక ఫేస్ లో ఆ కళ కూడా పోతుంది అంటారు కదా, నిజమేనా గురుగారు? వాస్తవానికైతే తల్లి, ఫేసులో కళ పోదు. మనిషిలో ఒక వ్యక్తికి ఆకర్షింపబడి ఉంటాడు. ఎలా అంటారు? ఒక మనిషికి ఆకర్షింపబడి ఉంటాడు. ఆ మనుషులు చెప్పిన మాట వింటూ ఉంటాడు. అలాగ వశీకరణకు బానిసైన మనిషి మన దారి కాకుండా వాళ్ళకే ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటారు. వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళకి ఆ దారిలోనే పోతూ ఉంటారు. వాళ్ళు చెప్పిన విషయంలోనే వాళ్ళు ముందుకు నడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాగా మనకు డబ్బు పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, మనిషి పరంగా కానీ, ఎన్ని విధాలుగైనా కానీ వాళ్ళ ఆలోచన ప్రకారంగానే నడుస్తూ ఉంటారు. ఈ వశీకరణ చేయడం వల్ల గురువు గారు వాళ్ళకి లైఫ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? వశీకరణ వల్ల మనిషి దిగజారిపోతూ ఉంటాడు. అర్థమైందా తల్లి? మనిషిలో దీంట్లో చెడుగా చేయకూడదు. నేను దీంట్లో చెప్పాను చూసావా, దీంట్లో 2 లాజిక్లు ఉంటాయి. భర్తకు భార్యకి వశీకరణ చేస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. కొంతమంది వాంఛ కోరికలతో కొంతమంది కోరుకుంటూ ఉంటారు. దానివల్ల నష్టపోతుంటారు. ఒక స్త్రీ ఒక పురుషుడు కావాలని వశీకరణ చేస్తే దానివల్ల నష్టం జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో ఉండవలసిన సమస్య ఆవహం, అంటే కామముతో కోరుకునే కోరికలు కొంతమందికి, మనసుతో కోరుకునే కొంతమందికి. మనసుతో కోరుకున్న దాంట్లో సమస్య ఉండదు. కొన్ని కర్మ వాంఛలతో కోరుకునే కోరికల వల్ల ఆ మనిషిలో ఉండవలసిన కొన్ని కర్మలకు అతనే బానిసైపోతాడు. దానివల్ల మనిషి నష్టపోతూ ఉంటారు తల్లి. అలాంటివి ఉండకూడదు. ఓకే, మరి
దీని నుంచి విముక్తి పొందొచ్చు అంటారా గురుగారు? ఖచ్చితంగా అలాంటి దానికి గురైన ఎవరినైనా సరే మనం అన్ని విధాలుగా కుదురు చేయొచ్చు. గురుగారు, ఇప్పుడు క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి దయ్యాలు కనిపిస్తూ ఉంటాయి అంటారు కదా, నిజమే అంటారా? గాలి ధూళి శుద్రం అన్ని రకాలుగా చేసుకున్న వాడికి అన్ని రకాలుగా కనిపిస్తూనే ఉంటాయి తల్లి. శుద్రంతో కూడుకున్న ప్రతి ఒక్క మనిషి అన్ని విధాలుగా అవపోషణ పట్టే ఉంటాడు. మీద ఆత్మల బంధన ఉంటుంది, మనిషి ఆత్మ బంధన ఉంటుంది, కొన్ని గ్రహ బంధనలు ఉంటాయి, దైవ బంధనలు ఉంటాయి. ఒక్కొక్క విద్యని ఒక్కొక్క విధంగా అవపోషణ పట్టి నడవడి చేసే మనుషులు చాలా మంది ఉన్నారు. వాటిని పట్టే కొంతమంది కొన్ని రకాలుగా చెడుని అనుసరించి వాళ్ళ జీవితాల్లో చెడు ప్రయోగాలకి అర్పణ చేసి వాళ్ళు కొంతమందిని హింస పెట్టడానికి కుటుంబ స్థానంలో మానవాళిని కొన్ని విధాలుగా భంగం చేసి వాళ్ళ శత్రుత్వ పగలను తట్టుకోలేక వాళ్ళలో ద్వేషాలు పెంచుకొని అతను ఎందుకంటే ధృతాయుగం ధూపరయుగం కలియుగం లాగా 4 నడవళ్లలో మనుషులు ఒక జీవనధారణ అనేది కరెక్ట్గా నడిపించుకోకుండా కొంతమంది ద్వేషాలతోని మనశ్శాంతి లేక కొంతమంది కొన్ని విధాలుగా చెడుగా అనుసరించి వాళ్ళ కుటుంబాల మీద పడి కొంతమందిని భంగం చేయటానికి మంచి కుటుంబాలను ఇబ్బంది కలిగించడానికి వాళ్ళని మానసికంగా బిడ్డలకో వాళ్ళకో కుటుంబానికో కొన్ని విధాలుగా చెడు చేయాలన్న ఆలోచన పెరిగిపోయి ఒక మనిషే ఒక రాక్షసుల్లాగా అయిపోయి ఇలాంటి శుద్ర ప్రయోగాలు చేస్తూ ఉంటారన్నమాట. వాటికి కొంతమందికి గురైపోయి మంచి వాళ్ళు అవస్థ పడుతూ ఉంటారు. వాళ్ళకి మనశ్శాంతి లేక ఇబ్బందులు లేక వీళ్ళ మీద ప్రయోగించటం వల్ల అలాంటి శుద్ర ప్రయోగాల వల్ల వాళ్ళకి ప్రశాంతతలో కోల్పోయి కుటుంబాలనే భంగం చేస్తూ ఉన్నారు కొంతమంది చెడు మనసులు. ఆ చెడు మనసుల వల్లనే ఇలాంటి మానవాళిలో కొన్ని చెడు ఇబ్బందులు జరుగుతూ ఉంటాయన్నమాట. వాళ్ళకి ఇబ్బందులు అనేది లేకోకుండా మనం చక్కటి పరిష్కారాన్ని చేసి ఈ చెడు ప్రయోగాలకు గురి కాకోకుండా వాళ్ళు మానసికమైన ఒత్తిడికి గురి కాకోకుండా ఆ అమ్మవారు, ఆ శంకర భగవానుడు, ఆ కాళీమాత అనుగ్రహంతో వాళ్ళకి ఎలాంటి సమస్య అనేది లేకుండా వాళ్ళకి చెడు ప్రభావాలకు గురి అయినోళ్ళను కానీ ఇంకా గురి కాకపోయే వాళ్ళని కానీ మనం అంజనంలో అన్ని విధాలుగా చూసి వాళ్ళ జీవిత చక్రధారణ ముందుకు నడిపించి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా వాళ్ళ జీవితాలలో ఇలాంటి ఆటంకులకు గురి కాకోకుండా మనం మంచి మార్గాన్ని మంచి దిశని వాళ్ళకి నడిపించవచ్చు తల్లి. గురుగారు, ఇప్పుడు శుద్ర పూజలు కానీ చేతబడి కానీ వశీకరణ కానీ చేసేవాళ్ళు ఎలాంటి పర్సన్స్ని సెలెక్ట్ చేసుకుంటారంట? వాస్తవానికైతే ఇలాంటి దానికి ఎక్కువగా అనేది జనాలని ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారంటే శుద్ర ప్రయోగం చేసే వాళ్ళను వాళ్ళ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళనే ఏరుకుంటారు. వాళ్ళ కుటుంబం వాళ్ళ సమస్యల బంధువర్గంలో కానీ వాళ్ళకు సంబంధించిన కొన్ని రిలేటివ్లో కానీ ఎక్కువగా ఎన్నుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళని ఎటు తిరిగి భంగం చేయాలి, వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు వాళ్ళని ఎదగకుండా ఆపాలి, వాళ్ళు మంచి స్థాయికి వెళ్తూ ఉన్నారు వాళ్ళకి ఎలాంటిదైనా చికాకు జరిపించాలి, వాళ్ళ పిల్లలు కొద్దిగా మంచి ప్రబుద్ధులు అవుతున్నారు వాళ్ళను కొన్ని అటంకులు పెట్టాలి. ద్వేషం ఈర్ష్య ఎవరికి ఉంటుంది? ఎక్కువగా కొన్ని బంధంలో ఉండవలసిన వాళ్ళకే ఉంటుంది. కొన్ని రక్త సంబంధంలో ఉండవలసిన వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాలుగా అనుకూలంగా ఉండవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని బంధాలకి ప్రేమనిచ్చి వాళ్ళు కింద పడిపోతున్నా లేపే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది మంచి గుణం గలవలసిన వాళ్ళు. కొంతమంది ద్వేష గుణం కలిసిన వాళ్ళు ఏమైతూ ఉంటారంటే వాళ్ళు ఎదగకోకుండా అటంకు పెడుతూ ఉంటారు. వాళ్ళల్లో ఉండవలసిన వాళ్ళనే ఎన్నుకుంటూ ఉంటారు. ఎన్నుకొని వాళ్ళని చిన్నగా ప్రయోగం చేయటం మొదలు పెడతారు. చిన్నగా కొన్ని చిన్న డిస్టర్బెన్స్లతో, ఆరోగ్య రీతితో, ధన నష్టంతో ఇలాగ చిన్నవి చేసి లాస్ట్కి మనసుల్లో ఇబ్బంది కలిగించేంత వరకు వాళ్ళ అమావాస్యలు గ్రహణాలు కొన్ని గడియలు దాటిపోతున్నా కొద్దీ బలపడిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ శుద్ర ప్రయోగాలు బలపడిపోయి వాళ్ళ కుటుంబాన్ని నానా విధాలుగా అవస్థ పెడుతూ ఉంటాయి. బిడ్డల విషయాలలో కానీ, ఇంటి విషయాలలో కానీ, భర్తల విషయాలలో కానీ, భార్యల విషయాలలో కానీ వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక రకంగా చికాకు జరుగుతూనే ఉంటుంది. అంటే గురువుగారు, ఇప్పుడు వాళ్ళు హెల్త్కి చేయాలంటే హెల్త్కి చేయగలరు ఖచ్చితంగా, లేదు డబ్బుకి చేయాలనుకుంటే డబ్బుకి చేయగలరు. ఒకటి 4 రకాలుగా ఇబ్బంది చేస్తూ ఉంటుంది. ఒక్క మంత్రం అనేది వాళ్ళకి మంత్ర పూజ చేయటం వల్ల ధన నష్టం జరుగుతుంది, ఆరోగ్య నష్టం జరుగుతుంది, కుటుంబంలో చికాకు జరుగుతుంది, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా జరుగుతుంది. ఒక్కొక్క విధంగా నడుస్తూ ఉంటుంది. అది ఒక్క వర్షమే దెబ్బతీయదు, 4 వర్షాల నుంచి దెబ్బ అయిపోతుంది.
అలాగ దెబ్బ అవటం వల్ల మనుషులు దిగజారిపోతూ ఉంటారు. మానసికంగా ఏం చేయాలో తెలియక ఆ భగవంతుడు ప్రార్థనలో కొంతమంది మునుగుతూ ఉంటారు. కొంతమంది దైవాన్ని కూడా పక్కకు పెట్టేస్తారు. వాళ్ళు దైవ పూజ చేయాలన్నా కానీ మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం, ఎన్ని బాధలు పడుతున్నాం, భగవంతుడు సహకరించట్లేదని అన్న దైవ కార్యం కూడా. కానీ అలాగ ఉండవలసిన వాళ్ళు దైవ కార్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. నిత్య దీపారాధన, నిత్య పూజ మీద మనిషికి నిత్యం చేయటం వల్లనే ఎంత దుష్ట సమస్య అయినా కానీ దాని మీద కొన్ని రకాలుగా ఆపుకుంటా ఆ భగవంతుడు మనకు దారి చూపించగలుగుతాడు. మీద కొంతమంది వద్దులేయన్ని అలానే దిగజారిపోయి నీరు గారిపోయి కూడా దైవాన్ని కూడా పక్కకు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగ పెట్టకోకుండా ఆ మనసులో ఆ దైవ కార్యాన్ని ఎప్పుడు నిలుపుకుంటూ మార్గం కోసం వెతుక్కుంటే వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని ఏర్పాటు చేసి మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళకి సమస్య లేకోకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కుదురుపరిచి వాళ్ళ జీవితాన్ని ఒక మంచి దారిలో నడిపించవచ్చు తల్లి. గురుగారు, ఇప్పుడు మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, కొంతమంది గురూజీలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చూపుతో కూడా చేస్తారు ఏమైనా సరే అని అంటారు, నిజమేనంటారా? నేత్రబంధన ఖచ్చితంగా. అదే నేత్రబంధనతో కొంతమందిని ఆకర్షింపబడి చేయటం. వాళ్ళకు ఉండవలసిన బంధన నేలక మీద మంత్రం వాడుతుంది, నేత్రంతో ఆకర్షింపబడుతుంది. ఆ మనిషిలో ఉండవలసిన ఆకర్షణ ఎదుటివాడు గుంజేస్తాడు. అది నేత్రబంధన అంటారు. ఆ నేత్రబంధనలతో కూడా కొన్ని చేసే ప్రభావాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు తల్లి. అది ఒకదాన్ని బట్టి ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది ఒక దారి అనేది ఉండదు. చెడుకు సంబంధించినవి 10 విధాలు, మంచికి సంబంధించినవి కోట్లలో. అలా మంచికి ఉన్నాయంటారు. మంచికి చాలా. ఇలాంటి చెడుకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే చేస్తూ ఉంటారో వాటికి సంబంధించి మంచి చేయడానికే కదమ్మా కొంతమంది నిలబడి ఉంది. ఇప్పుడు మేము నడవడి చేసేది చెడు మీద యుద్ధం. ఎవరైతే ఇలాగ చెడుకు గురైపోయి మానసికంగా ఇబ్బంది పడిపోయి ఆరోగ్య నష్టాలలో కానీ, కుటుంబ నష్టాలలో కానీ, ధన నష్టాలలో కానీ, కుటుంబంలో పిల్లల మాట వినకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, భర్త దారి తప్పటం, భార్య ఇబ్బందులు పడటం, ఇలాగ ఒక్కొక్క దారి ఒక్కొక్క సమస్యకు ఉన్నప్పుడు వాళ్ళకి చెడు ఇబ్బంది అనేది లేకోకుండా వాళ్ళని మంచి దారిలోకి పోయేటట్టుగా కొన్ని విధాలుగా బంధన చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా మనం ఏర్పాటు చేయొచ్చమ్మా. ఓకే గురుగారు, ఇప్పుడు చేతపడి జరిగితే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉంటాయంటారు? చేతబడి వల్ల కొన్ని రకాలుగా పలు విధాలుగా నష్టపోతూ ఉంటాడు. ఆ చేతబడి ఒక్కటే మనిషిని ఆరోగ్యరీత్యా దెబ్బతీస్తుంది, ధన రూపేణా దెబ్బతీస్తుంది, మనిషికి మనశ్శాంతి లేకుండా అయిపోతుంది, మనిషి కళ మారిపోతుంది, మనిషిలో ఉండవలసిన రంగులు మారిపోతాడు. మనిషి కోపంలో ఒక రకంగా, నిదానంలో ఒక రకంగా, ఆవేశంలో ఒక రకంగా, మనుషులు చేసే పనిలో ఒక రకంగా, స్త్రీలతో ఒక రకంగా, ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకంగా మారిపోతూ ఉంటాడు. అది ఊసరెళ్ళి 4 రకాలు ఎలాగ ఏ రంగు మెరిగిపోతే ఆ రంగుకు మెరిగి మారిపోద్దో ఆ మనిషిలో కూడా శుద్రం జరిగింది అంటే అలాగ మారిపోతూ ఉంటారు. కొంతమందికి దద్దు బేరదు, కర్ర ఎరగదు, పాము చేస్తాడు. కొంతమందికి ఏం జరుగుతుంటుంది, అది ఏం జరిగిందో అతనికే తెలియదు. అతను పోయే దారిలో ఏదైనా పనికి పోతాడు, అది అవ్వదు, పోస్ట్ పోన్ అయిపోతుంది. ఏదైనా మంచి వర్క్ చేయాలనుకుంటాడు, అది దాని దగ్గర దాకా రమ్మంటది, అది కాదు. ఒక స్నేహితుడు రూపాయి ఇస్తానంటాడు, అది ఇవ్వడు, చివరి నిమిషంలో అది ఏదైనా కానీ నీరు గారిపోతూ ఉంటాడు మనిషి. అది ఏ రకంగా జరిగిందో అతనికి కూడా అర్థం కాదు. అలాంటి సమస్యలకు కూడా గురయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగ నీరు కారిపోయే మానసికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళే మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి నష్టం ఉంది గురువు గారు అని అంటే మేము అంజని వేసి వాళ్ళలో ఉండవలసిన సమస్యను అవపోషణ బట్టి వాళ్ళ జీవిత చక్రాన్ని చక్కటి మార్గంలో మనం నడిపించవచ్చు. గురుగారు, ఇప్పుడు చేతబడి, వశీకరణ, శుద్ర పూజలు ఈ 3 ఉన్నాయి కదా, అసలు ఈ 3 ఏది క్లిష్టమైంది అంటారు బయటపడడానికి? ఈ 3 ప్రమాదకరమే. 3 ప్రమాదకరం. ఓకే. శుద్రము, శాతబడి, వశీకరణ, ఈ 3 కావాలని చేసుకోకూడదు, బ్రతికించటానికి చేయాలి. ఓకే. చెడగొట్టడానికి చేస్తే చెడిపోతారు. దాన్ని బ్రతుకు తెరువు కోసం చేస్తే మనుషులు నిలబడతారు, వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇది మంచి కోసం చేసిన వాళ్ళ దాంట్లో అయితేనేమో మంచి జరుగుతుంది. చెడుకు చేసేదైతే మాత్రం ఖచ్చితంగా నష్టపోతాం. చెడు మీద చేయకూడదు. ఒక మనిషి నష్టపోవాలని చేయకూడదు, బాగుండాలని వాళ్ళలో ఉండవలసిన చెడును తీసేసి బాగు చేయాలనుకుంటే బాగుపడిపోతాం. ఇలాగ నష్టపరచాలని ఈ 3 ఎన్నుకున్నాడు అని అంటే ఆ 3 డేంజరే. ఆ 3 చేతబడి ప్రమాదమే, శుద్ర పూజ ప్రమాదమే, వశీకరణలో కూడా కొన్ని ఆవహించేది ఏరు ఉంటాయి, మనిషిని ఇబ్బంది చేసేది కూడా ఏరు ఉంటుంది. ఈ 3 సంబంధించి ఏది చేసినా
ఆ మూడింటికి ప్రమాదమే. అసలు విముక్తి పొందొచ్చు అంటారా? ఖచ్చితంగా. వీటికి సంబంధించి ఎవరు గురవుతున్నా సరే, వీటికి సంబంధించి ఎవరు నలిగిపోతున్నా సరే, ఆ మూడింటికి చక్కటి పరిష్కారం మన దగ్గర ఉంది. అలాంటికి నలిగిపోయే వాళ్ళు ఎవరైనా, మన మానసికంగా కుంగిపోయే వాళ్ళు మన దగ్గరికి సంప్రదిస్తే వాళ్ళలో ఉండవలసిన లోతు ఎంత లోతుగా పోయారు, సమస్య గోరుతో ఉందా గొడ్డలతో ఉందా, వాళ్ళని ఎట్లా చేస్తే వాళ్ళు బయటపడతారు, వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తే బాగుపడతారు, వాళ్ళకి ఏ రకమైన కార్యక్రమం చేయాలి, ఏ దైవ బంధన చేయాలి, ఏ మంత్రంతో వాళ్ళ సమస్య కూర్చాలి, ఆ సమస్యను మొత్తానికి సమూలంగా తీసేసి ఏర్లతో సహా తీసేసి దాన్ని ఏ రకంగా బంధన చేయాలనేది మాలాంటి వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. వాళ్ళని ఆ సమస్య నుంచి మనం బయటపడేయచ్చు. అంటే గురువు గారు ఇప్పుడు వీళ్ళకి చేతబడి చేశారు, వశీకరణ చేశారు అని మీకు ఎలా తెలుస్తుంది అంటారు? అంజనం ద్వారా. అంజనం ప్రతి ఒక్క మనిషి ఫోటో నుంచి పేరు నుంచి మన దగ్గరికి రాకపోయినా దూరపు లైన్లలో ఉన్నా వాళ్ళని మన దగ్గరికి సంప్రదింపించి వాళ్ళకి అంజన వేసి వాళ్ళ పేరు మీద వాళ్ళ మీద అన్ని రకాలుగా మనం అంజన బంధాల నుంచి వాళ్ళని మనం చక్కటి పరిష్కారం చేసి వాళ్ళకి ఏ లోతులో ఏ సమస్యతో బాధపడుతున్నారో మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎలాగానంటే మనిషి ఒక తమలపాకు మీద ఆ తమలపాకులో కాటిక వేసి అతని జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉంది, ఎలాంటి ఇబ్బందికి గురవుతూ ఉన్నాడు, ఏ సమస్యకి గురై ఉన్నాడు అని చూడొచ్చు. లేదు తమలపాకు అంజనం మనకు కనిపించకపోతే భూగర్భ అంజనం, భూమి మీద అన్ని రకాలుగా ముగ్గును వేసి వాళ్ళ స్థానంలో వాళ్ళ ఏ విధమైన అవస్థలో ఉన్నాడో భూమి నుంచి కూడా అతని సమస్యను మనం శుభ్రంగా పరిశీలించవచ్చు. క్షుణ్ణంగా పరిశీలించి అతను లోతు ఎంత ఉంది, సమస్య ఎంత ఉంది, దేనికి ఇబ్బంది పడుతున్నాడు, మంత్రానికి ఇబ్బంది పడుతున్నాడా, దృష్టికి ఇబ్బంది పడుతున్నాడా, తంత్రానికి ఇబ్బంది పడుతున్నాడా, యంత్రానికి ఇబ్బంది పడుతున్నాడా, లేదు మనిషిలోనే అలాంటి ఇబ్బందులు కలిగి ఇబ్బంది పడుతూ ఉన్నాడా, అతని జాతక చక్ర ఇబ్బంది కలుగుతుందా, గ్రహస్థితి వల్ల ఇబ్బంది కలుగుతుందా, ఈ అన్నిటిని మనం పరిశీలించి వాళ్ళ జీవితాలని ఒక మంచి పరిష్కారాన్ని చక్కటి ఆలోచనని మనం వాళ్ళకి అందించవచ్చు. గురుగారు ఇప్పుడు చేతబడి చేయడం వల్ల మా బిడ్డ చనిపోయింది లేదు అంటారు, ఇది వాస్తవమేనంటారా? వాస్తవానికైతే తల్లి కొంతమందికి ఇలాంటి వీటి వల్ల చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఇలాగ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. అలాంటి చెడు పూజ అనేది చాలా ప్రమాదకరమైంది. అలాంటి మంత్రాల వల్ల చాలా మంది కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అది వాస్తవం కాబట్టే, సత్యం కాబట్టే చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అది చూసి నడవడి చేసిన వాళ్ళ విధానమే తెలుస్తుంది, దాన్ని బట్టి బయటకు వస్తుంది. శుద్రం వల్ల మనిషిని ఆకట్టచ్చు, కట్టడి చేయొచ్చు, బంధన చేయొచ్చు. ఆ శుద్ర ప్రయోగాలతోని ఏ విధమైన బంధనైనా ఏర్పాటు చేయొచ్చు. అలాగ గురైన వాళ్ళు చాలా మంది ఉన్నారు పాపం. అలాగ గురి కాకుండా ఉండడానికే మనం నడవడి చేయాలి. అలాంటి సమస్య అంత దూరం పోకోకుండా, నష్టం కాకోకుండా, సమస్య కాకోకుండా అన్ని రకాలుగా మనం వాళ్ళని చక్కటి పరిష్కారంలో పెట్టవచ్చు. అది ముందుగా తెలుసుకొని మా దగ్గరికి వస్తే వాళ్ళకి అలాంటి నష్టాలు ఏమి లేకోకుండా ఆరోగ్య రీత్యా, కుటుంబ రీత్యా, ధన రూపేణ, మనశ్శాంతి రూపేణ, వాళ్ళ జీవిత చక్ర రూపేణ వాళ్ళకి ఏ విధమైన దారి చేసి వాళ్ళని ముందుకు నడిపించాలో ఆ విధంగా మనం నడిపించవచ్చమ్మా. ఇప్పుడు గురువు గారు దీనికి విముక్తి ఉంది అన్నారు. ఖచ్చితంగా ఉంది. విముక్తి చేసిన తర్వాత లైఫ్ లో వీళ్ళకి మళ్ళీ ఏమైనా సమస్యలు వచ్చే ఛాన్సెస్ రాకోకుండా కూడా కట్టడి చేయాలి. అలాంటి సమస్యకు గురైన వాళ్ళని అలాంటి సమస్యకి మళ్ళీ గురి కాకోకుండా వాళ్ళకి అన్ని రకాలుగా శూలబంధన, అష్ట దిర్బంధన ఇవన్నిటిని ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాంటి మళ్ళీ సమస్య రాకోకుండా, ఇలాంటి దానికి మళ్ళీ గురి కాకోకుండా వాళ్ళ జీవితంలో అన్ని విధాలుగా చక్రమైన దారిలో నడిచేటట్టుగా వాళ్ళ జీవితం చుట్టూ ఒక చక్రాన్ని ఏర్పాటు చేసి ఆ చెడు అన్నది మళ్ళీ వాళ్ళకి అనుసరించుకోకుండా కూడా మనం సరి చేయొచ్చు. అంటే మనకి సినిమాలో చూపిస్తారు కదా, తాయిత్తు తీసేస్తే మళ్ళీ వచ్చేస్తున్నట్టు, అలా మళ్ళీ ఇక్కడ కూడా అలా జరుగుతుంది? వాస్తవానికైతే అలాగే ఉండదు. అలా ఉండదు. ఒక్కసారి బంధన చేసావనంటే మళ్ళీ అది రాకోకుండా అన్ని కట్టడి అయిపోయే ఉంటాయి. గురువు గారు ఇప్పుడు ఈ వ్యక్తి మీద చేతబడి కానీ ఏదైనా చేస్తున్నారు అనుకోండి, చేసే వాళ్ళకే ఇబ్బందా, మరి చేస్తున్న పర్సన్ కి లైఫ్ లో ఏ ఇబ్బందులు రావంటారా? చేస్తున్న పర్సన్ లో ఉండవలసింది గ్రహస్థితి, అతనిలో ఉండవలసింది మంత్రస్థితి. అది పాపం ఏ రోజుకైనా ఎరిగిపోతుంది, అది పిలక కూడా పెట్టదు. ఆ కర్మ ముట్ట కట్టుకున్నవాడు ఏ రోజుకైనా దాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరుతాడు. కానీ అప్పటి వరకు ఆ శుద్ర వాడిని కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది కలికాలం కదా తల్లి. కలిలో ఉండవలసిన గ్రహస్థితి మనిషిని చెడునే అనుసరిస్తూ నడుస్తూ ఉంది.
నా ధర్మం ఒంటి కాలు మీద నడుస్తూ ఉంది కదా తల్లి. ఇలాంటి కలికాలంలో ఉండవలసిన కొంతమంది దుష్టుల వల్ల వాళ్ళ సమస్యల్ని కోల్పోయి వాళ్ళ జీవితాలను కొన్ని రకాల గ్రహస్థితులకి అంకితం చేసి ఎదుట వాళ్ళని నష్టపరిచే వాళ్ళు వాళ్ళ కర్మ రూపేణా కూడా ఖచ్చితంగా అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి అనుభవించే సమయం అనేది ఆసన్నం కావాలి. దాన్ని నిలబెట్టుకొని నిలబడి చేసే మనుషులు కావాలి. అప్పుడు అది సమస్య తిరగబడ్డప్పుడు వాళ్ళ సమస్య వాళ్ళనే మింగుతుంది. అప్పుడు దాకా మంచివాడు బాధపడతాడు, మంచివాడు అవస్థపడతాడు. అది మంచివాడు అవస్థ పడకోకుండా ఉండటానికి మనం ఒక చక్కటి పరిష్కారాన్ని వాళ్ళకి అందించగలుగుతాం. గురుగారు, ఇప్పుడు కొంతమందికి అమ్మవారు పూనకం వచ్చింది అంటారు కదా, నిజమే అలా వస్తుందా? అది దైవ రూపేనా ఖచ్చితంగా ఉంది. ఆ పూనకాలు మనం ఏళ్ళ నుంచి చూసేటి కాదు తల్లి. చాలా పురాతనము నుంచి మన తాతలు తండ్రులు యోధులు గురువుల కాడి నుంచి కూడా ఈ దైవ రూపేణ పూనకాలు ఉన్నాయి. వాళ్ళ పూనకాలలో వాళ్ళ స్వాములు అమ్మవార్లు ఆ మాతలు ఆ జగన్మాతలు ఒక్కొక్క రకంగా ఆవహించేది. ఆ ఆవహించిన దాన్ని బట్టి వాళ్ళు కొన్ని మార్గాలు చెప్పేది. ఆ మార్గాలను బట్టి కూడా కొన్ని నడిచేది. అది నడబడి చేసే దాన్ని బట్టి వాళ్ళు నడిపించే వాళ్ళని బట్టి వాళ్ళు చేసే పూజలను బట్టి వాళ్ళు ఏ దైవ రూపేణా నడుస్తున్నారు, ఆ దైవానికి వాళ్ళు ఎంత అంకితం అయిపోయి ఉన్నారు, వాళ్ళు దాన్ని బట్టే నడుస్తుంది అనమాట. ఆ దైవ రూపేణా ఖచ్చితంగా ఉంది. మరి అమ్మవారి పూనకం వచ్చిన వాళ్ళు చెప్పే వాక్కు నిజమే అంటారా? వాస్తవం ఉంటుంది. వాక్కు అనేది బలమే ఉంటుంది. అది నమ్మకం. తింటే తీపి తెలుస్తుంది, దిగితే లోతు తెలుస్తుంది. ఎవరెవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు నడుస్తూ ఉంటారు. అదేందా? ఇప్పుడు నా దగ్గర అయినా సరే ఎదుటొచ్చి నిలబడి వాళ్ళ జీవిత చక్రంలో ఉండవలసిన నా వాక్కు ఎన్నప్పుడే కదా వాళ్ళకి అర్థమయ్యేది. నా మనిషి ఎదుట దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి నీ బాధ చెప్పకపోయినా కానీ నీ బాధ ఇలా ఉంది అని నేను చెప్పినప్పుడే ఆ స్వామి దగ్గర ఏమిటి అనేది కూడా అర్థమవుతుంది. ఏదైనా తినంది తీపి తెలియదు, దిగందు లోతు తెలియదు. మనిషి విధానం అనేది ఒక్కొక్క విధానం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎవరెవరు వాక్కును బట్టి ఎవరెవరు ఆలోచన బట్టి వాళ్ళు నడుస్తూ ఉంటారు. గురుగారు, ఇప్పుడు మేము జాగ్రత్త పడాలి, ఈ చేతబడులు చేసే వాళ్ళని గుర్తించుకోవాలి ముందే, ఎలా ఉంటారు ఏంటి గురుగారు? ఎలా వాస్తవానికైతే అది మనకి రూపేణా కనపడదు తల్లి. వాళ్ళని కనిపెట్టడం అనేది కూడా మనకు వాళ్ళు కూడా మళ్ళాగానే నార్మల్ గానే తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయి అన్ని విధాలుగా వాళ్ళు ఎవరు ఏ విధంగా ఏ మనిషి ఏ విధంగా ఉన్నాడు అనేది కూడా మనం కనిపెట్టలేము. వాళ్ళలో ఇప్పుడు నేను ఇందాక ఏమన్నాను, ఎవరు ఏ విద్య నేర్చుకున్నారో మనకెట్ట తెలుస్తుంది? కన్న తల్లికైనా కన్ను మరుగు. ఎవరైనా ఏ నడవడి చేస్తున్నారో వాళ్ళ మరుగుల్లో వాళ్ళే ఉంటారు. ఆ మరుగులో నుంచి నడవడి చేసేటప్పుడు వాళ్ళ కంట్లో మనం పడకోకుండా చిన్న సంథింగ్ జరిగినా మనకు జరిగే నష్టాలను బట్టి మనకు జరిగే ఇబ్బందులను బట్టి మనం గ్రహించి మనం మనలాంటి వాళ్ళ దగ్గరికి ఏర్పడి సంప్రదిస్తే వాళ్ళలో ఉండవలసిన లోతుపాతులు మనం చెప్పగలుగుతాం. ఓకే గురుగారు, మరి పలానా మన వస్తువులతో వెంట్రుకలు కానీ నెయిల్స్ కానీ మన బట్టలు అన్నారు కదా, ఇంకేమేం జాగ్రత్తగా మేము పెట్టుకుంటే బెటర్ అంటారు? వాస్తవానికైతే తల్లి ముఖ్యంగా మనసులు కుటుంబ స్థితిలో ఉండవలసిన వాళ్ళల్లో మనం ఎంతవరకు ఎరే వాళ్ళ దృష్టిలో పడ్డాము, వాళ్ళు ఎదుట వాళ్ళు మనల్ని ఎలా నష్టపరచాలనుకుంటున్నారా లేదా అనేది మనకు ముందుగా అర్థమైపోతుంది. ఎదుటవాడు దృష్టిలో వాడు మనల్ని ఎంతవరకు గెస్ చేసి చూస్తున్నాడు అనేది మనకు నేత్రానికి ఖచ్చితంగా అర్థమవుతుంది. మనం ఎంతమందితో ఎలా నడుస్తున్నాము, ఎంతమంది ఎలా నడుస్తున్నాము, మన కుటుంబంలో దైవ కార్యం చేస్తున్నాం అది ఎలా ఉంటుంది, ఇంట్లో వంట చేసేటప్పుడు ఏ విధంగా నడుస్తుంది, ఇంట్లో అశాంతులు ఎలా ఉంటుంది అనేది మనకి ఖచ్చితంగా అర్థమైపోతుంది. అది అర్థమైనప్పుడు ఖచ్చితంగా వేరే వాళ్ళకి సంప్రదించటమే. మనం ఏ వస్తువుని జాగ్రత్త పరిచినా వాళ్ళు కావాలనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. ఆ చెడుకు ప్రయోగించాలనుకున్న వాళ్ళు ఏదో ఒక రూపేణా ఖచ్చితంగా సాధిస్తారు. మనం ఒకటి దృష్టిలో ఎంతవరకు ఉన్నామా అనేది కూడా మనం గ్రహించి వాళ్ళకు దూరంగా నడవడి చేయటం మంచిదని నా జాగ్రత్త. అంటే మన పెద్దలు ఎక్కువగా ఆడపిల్లలకి చెప్తూ ఉంటారు కదా, జుట్టు విరబేసుకుని వెళ్ళకు, ఎర్ర వస్తువులు వేసుకోకు, వస్త్రధారణ చేసుకోకు అని. వాస్తవం అంటారా ఇదంతా? వాస్తవానికి అలాంటి దాని వల్ల దృష్టి కలుగుతుంది, కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. ఇలా ఎర్రబోసుకోవటం వల్ల ఒకటికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మనకి పెద్దలు ముందు నుంచి జాగ్రత్త చెప్పుకుంటూనే వస్తూనే ఉన్నారు. ఇప్పుడు అంత జాగ్రత్తలు పాటించే వాళ్ళు ఎవరున్నారు తల్లి? మీద అంత ముక్కు చుట్టూ పోకట మీద అలాంటిది ఏముంది, వచ్చినప్పుడు తగిలినప్పుడు చూసుకుందాంలే, మీద దెబ్బ తగిలినప్పుడు మంది వేద్దాం, తగలక ముందు మంది ఎందుకు మీద. అందుకనే ఎవరి దారిలో వాళ్ళే నడవడి చేస్తూ ఉన్నారు. అందుకనే ఏ జాగ్రత్త లేకోకుండా కొంతమంది పోయే వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. ఇబ్బంది వచ్చినప్పుడే వాళ్ళు దానికి తగ్గట్టుగా మందు వేసుకుంటూ ఉన్నారు.
ఓకే. వాళ్ళ వాళ్ళ సమస్యలను బట్టి నడుస్తూ ఉన్నారు. గురుగారు ఇప్పుడు వైఫ్ హస్బెండ్ని వశీకరణ చేయడానికి కొన్ని మందులు వేస్తూ ఉంటారు కదా, ఉమ్. ఆ మందులు ఏ రూపంలో ఉంటాయి అంటారు? వాస్తవానికల్లే తల్లి దీంట్లో మరుగు మందు, ఉమ్, మాతంగి మందు, ఉమ్, మనిషికి సంబంధించిన ఒక భర్తని భార్యలు కుటుంబంలో మనశ్శాంతి లేక ఉమ్, వాళ్ళకి సతిపతులలో ఇబ్బందులు కలుగుతూ ఉమ్, మానసికమైన ఒత్తిడికి గురయ్యి ఉమ్, కొంతమంది చెడుకు గురయ్యి ఉమ్, ఆ కుటుంబంలో అశాంతులు గురయ్యి భార్య భర్తలు ఊక గొడవలు పెట్టుకుంటూ ఉమ్, వాళ్ళకంటూ వాళ్ళకి ప్రశాంతత లేకోకుండా ఉమ్, మానసికమైన ఒత్తిడికి గురైపోతూ ఉన్నారు. ఉమ్, అలాగ కుటుంబాలే వేరైపోతూ ఉమ్, భర్త భార్యలకు అశాంతులు కలిగి ఉమ్, మనశ్శాంతి కరువు అయిపోయి వాళ్ళ కుటుంబంలో వాళ్ళే జుట్లు ముడేసుకుంటూ ఉంటారు. అవును. అలాంటి వాళ్ళు వాస్తవానికైతే ఇప్పటికీ మందుల విషయాలలో పోకూడదు. మందు వల్ల మనుషులలో ఏర్లు పెరిగి ఉమ్, మనుషుల ఆరోగ్యానికే నష్టం జరిగి మనశ్శాంతి లేకోకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉమ్, అలా మందు తెరువు పోకోకుండా మనిషిని మార్చుకునే విధానం ఉమ్, వశీకరణ బంధనతో కానీ ఉమ్, అతని మనస్థితిని మార్చి భార్యాభర్తలు అనుకూలంగా బ్రతికేటట్టు వాళ్ళ ఇంట్లో ఎలాంటి అశాంతి లేకోకుండా పిల్లల్ని పట్టుకొని ఒక భార్య భర్తను అర్థం చేసుకోవటం కానీ భర్తని భార్య అర్థం చేసుకోవటమే కానీ ఉమ్, వీళ్ళిద్దరు అన్యోన్య జీవితం నడవడయ్యే విధంగా వాళ్ళ దాంపత్య జీవితంలో ఎలాంటి అటంకు లేకోకుండా మనం చక్కటి పరిష్కారాన్ని చేయొచ్చు. ఇటు భార్య పెట్టేసి నా భర్త నా సైడ్ ఉండాలని, ఇటు అత్త అదే ఎవరైతే భర్త వాళ్ళ అమ్మగారు ఉన్నారో ఇటు నా కొడుకు నా సైడ్ ఉండాలి అని ఈమె పెట్టేస్తుంటది. అప్పుడు రెండు కలిపి ఏమైనా ప్రభావం చూపే వాటి వల్ల సమస్య అనేది మామూలుగా ఉండదు. ఆ మనిషి ఒక మంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఆ మందు వల్ల ఆ మంత్రం వల్ల మనిషి స్థితిగతులు కోల్పోతాడు. ఆ మనిషి అశాంతికి గురైపోయి ఆ ఇంట్లో ప్రశాంతత అనేది పోతుంది. ఆయన భార్యను చూసినా కంట్లో పెట్టుకుంటాడు. మంత్రానికి మందుకి పడదు కదమ్మా. ఆ రెండింటికి ఇబ్బంది అయిపోతుంది. మనిషికి మందుతోనే ఇబ్బంది సమస్య కలుగుతుంది, మంత్రంతోనే ఇబ్బంది కలుగుతుంది. ఆ మనిషి అశాంతికి గురైపోయి ఆ ఇంట్లో నిలబడలేడు. ఆ మనిషికి స్థితిగతులే దెబ్బతింటాయి. అలాంటి ఇబ్బందులు పాలైపోయి మనిషి ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కాని పరిస్థితి అయిపోయి ఆ మనిషి కుటుంబంలోనే పెద్ద సికాకు అయిపోతాయి. ఆ ఇంట్లోనే పరిస్థితులన్నీ ఒక కుదురు లేకుండా అయిపోతాయి, గొడవలు ఎక్కువైపోతుంటాయి. అలాంటి డిస్టర్బెన్స్లకు గురైపోయి కుదురు అనేది లేకోకుండా కొన్ని విధాలుగా కుదురు లేకోని పరిస్థితులు జరుగుతాయి అన్నమాట. అలాంటి జరిగే వాళ్ళ గురించే ఇప్పుడు నేను చెప్పే విషయం. ఇంట్లో ఉండవలసిన సత్యపతులలో ప్రశాంతత కోల్పోయి ఇబ్బందులు కోల్పోయి మనసులు కుదురు లేకోకుండా భార్య భర్తలు ఎందుకు ప్రశాంతత లేకోకుండా ఒకరికొకరు అడ్డంకులు జరుగుతున్న దాన్ని బట్టి మనం వాళ్ళిద్దరిని అన్యోన్యంగా జీవించే విధంగా చేయొచ్చు. వాళ్ళ జీవితంలో అటాంకులు లేకోకుండా వాళ్ళు మళ్ళీ ఒకరిని చూస్తే ఒకరు ఇష్టపడే విధంగా వాళ్ళ భార్య భర్తలు అనుకూలంగా నడిచేటట్టుగా మనశ్శాంతిగా కుదురయ్యేటట్టుగా వాళ్ళ జీవితం ఎలాంటి అటంకు లేకోకుండా వాళ్ళ జీవితాలలో ఎలాంటి బెదురు లేకుండా ఆ ఫ్యామిలీ మొత్తం కలిసి హ్యాపీగా బతికే విధంగా కూడా మనం దారి చూపించవచ్చు. గురుగారు ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని కానీ ఎవరిని అయినా కానీ వెంటనే మనం బయటికి తీసుకొని వెళ్తే ఏ గురూజీ దగ్గర జ్వరం వచ్చింది వెంటనే మందు పెట్టేశారు అంటారు. అంత ఈజీ అంటారు? చిన్న పిల్లలకి మందు పెట్టడం అనేది చాలా తక్కువ, అరుదు. పెద్దవాళ్ళ దాకా పోతుంది. చిన్నపిల్లల వాళ్ళకి ఏంటంటే బాలగ్రహ దోషాలు ఉంటాయి. బాలగ్రహ దోషాల వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది. చిన్న పిల్లలు అయితే 12 సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళకి కొద్దిగా బాలగ్రహ దోషాలు కానీ సోమిడి దోషాలు కానీ కొన్ని దాటుడు సమస్యలు కానీ కొద్దిగా కొన్ని గాలి ధూళి సమస్యలు కానీ చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి. అలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు ఎందుకు కానీ ఇబ్బందులు ఉంటే మన దగ్గరికి వస్తే తాయెత్తు కట్టి మంత్రం వేసి బొట్టు పెట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకోకుండా సరిచేయచ్చు. ఈ మందు పెట్టడానికి కూడా స్పెషల్ వారంలో ఈ డేస్ అంటూ ఉంటాయంట కదా గురుగారు? ఉంటుంది. మందులు పెట్టే వాళ్ళు ఒక టైం చూసుకుంటారు. కొంతమంది నూనెలో పెట్టేవాళ్ళు, కొంతమంది ఆకులో పెట్టేవాళ్ళు, కొంతమంది ఉమ్ములో పెట్టేవాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడుతూ ఉంటారు. కొంతమంది వంటలలో వేసేవాళ్ళు, అల్లా ఇల్లా చేసేవాళ్ళు. ఆ మందే ప్రమాదం, మనిషికి ఆరోగ్య నష్టం చేస్తుంది. అలాంటిది చేయకూడదు. మందు వల్ల మనిషికి ఉపయోగం ఉండదు. మందు అనేది మనిషిని ఆరోగ్యపరంగా ఇబ్బంది చేసి ప్రశాంతత లేకోకుండా ఆ మనిషిలో గాబర ఏర్పాటు చేస్తారు. మందుతో అవసరం లేదు. మనిషిని ఆకట్టుకునే విధంగా, మనిషి జీవితం కుదురు పడే విధంగా, వాళ్ళ సంసారం కుదురు కావాలి కదా వాళ్ళు పెట్టేది. అలాంటి మందు జోలికి పోకోకుండా మనసులు కుదురు ఉండేటట్టుగా చేసుకోవటం మంచిదని నా ఉద్దేశం. గురుగారు చిన్న డౌట్, ఇప్పుడు ఆ భార్య భర్త కలవాలని కొన్ని మందులు పెట్టారు అనుకోండి, అయినా సరే తప్పని పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ విడిపోయారు.
అప్పుడు ఆ ప్రభావం వచ్చే అమ్మాయి మీద ఉంటుందా, ఈ అమ్మాయి మీద ఉంటుందా? వాస్తవానికైతే భర్త భార్యకి పెడితే ఎవరైతే ఉన్నారో వాళ్ళే బాధపడతారు. మందుతో అయితే ఎవరి ఒంట్లో అయితే పెట్టి ఉంటుందో ఆ మనిషే బాధపడతారు. మందు తిన్న మనిషి నీకు నెక్స్ట్ భార్య వచ్చినా భర్త వచ్చినా ఆ లోపల తీపిచ్చేయాలి. దాన్ని ఆ మందుని కక్కిపించుకోవాలి, లేదంటే దాన్ని ఇరుగుడు చేసుకోవాలి. ఆ ఇరుగుడు చేసుకోకుండా ఆ మనిషి అలాగనే ఉన్నాడు అనుకో, ఆ మనిషి మందు ఉన్న మనిషి ఇంకో మనిషిని పెళ్లి చేసుకోలేడు. ఒకవేళ చేసుకునే అవకాశం లేదు, పోనీయదు కదా. ఓకే. ఆ మందు ప్రభావం అక్కడ దాకా పోనీయదు. ఆ మనిషి ఒక రకంగా ఉండడు కదా, పెళ్లి చేసుకునే అంత స్థితికి పోడు. అది ఆ లోపలనే తీసేస్తారు. కొంతమంది మందు పెట్టాం అయినా మారలేదు అంటారు కదా, ఎందుకంటారు గురువు? అది మందు వాళ్ళకి ఒరిజినల్ మందు కావాలి కదా, వాళ్ళకి కావాల్సింది దొరకాలి కదా. పనికిరాందాన్ని పెడితే ఎవరికి పని చేస్తుంది? పనికి వచ్చేది అయితే పని చేస్తుంది. పనికిరాందానికి ఏదో తూతూ మంతరకాయ తుమ్మకాయ మంతరకాయ అంటే పని చేయదు. పనికొచ్చే మందు గురించే మనం ఇప్పుడు దాకా చెప్పిన మాటలు. పనికిరాని దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మొత్తానికి గురువు గారు ఇప్పుడు వీటన్నిటికీ గురైన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, మీ వరకు సంప్రదించాలి అంటే మా దాకా సంప్రదించాలంటే మమ్మల్ని సంప్రదించాలి, ఫోన్ చేయాలి. ఫోన్ చేసి వాళ్ళలో ఉండవలసింది మన దాకా రాకపోయినా వాళ్ళ ఫోటో పేరు పంపిస్తే వాళ్ళ ఫోటోను బట్టి కూడా వాళ్ళు దేనికి గురయ్యారో కూడా మనం చెప్పగలం. మనల్ని సంప్రదించి ఈ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళలో ఉండవలసిన సమస్య ఏంటి, దోషం ఏంటి, ఇబ్బంది ఏంటి, మంత్రానికి గురయ్యాడా, తంత్రానికి గురయ్యాడా, ఫ్యామిలీ సమస్యలు ఉన్నాయా, మనస్తాపానికి గురయ్యాడా, ఇంకా ఏ సమస్యతో అతను బాధపడుతుండో సమస్త సమస్యలకి మనం దగ్గర ఖచ్చితంగా పరిష్కారం ఉంది. వాళ్ళు ఏ సమస్యకు గురైనా మనం ఫలానా సమస్యకు గురయ్యామని అంజన వేసి వాళ్ళలో ఉండవలసిన బంధనని మనం అన్ని రకాలుగా అవపోషణ బట్టి వాళ్ళ జీవిత చక్రం ఎంత లోతులో ఉందో మనం గమనించి వాళ్ళకి మనం చక్కటి పరిష్కారాన్ని మనం అందించగలుగుతాం తల్లి. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.